ఏంటి వేడి వేడి అన్నంలో ఏదో వేసుకొని తినేస్తున్నాను అనుకుంటున్నారా? చాలా ఈజీ ప్రాసెస్ అండి నేతి వంకాయ. ఒక్కసారి వంకాయతో ఇలా వండుకొని తినండి, తిన్నారంటే అద్భుత అనాల్సిందే, మామూలుగా ఉండదన్నమాట. టేస్ట్గా వస్తే చాలా అదిరిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీతో చేసేసుకోవచ్చు. వంకాయ అయితే ఫస్ట్ ఇలా ఫ్లవర్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ అనమాట, చాలా అద్భుతంగా ఉంటుందండి. తర్వాత అయితే కొంచెం కారం, కొంచెం సాల్ట్ తీసుకోండి. వంకాయని అయితే ఇలా ఫ్లవర్లా కట్ చేసుకున్నాం కదా, ఈ కారం ఉప్పు కూడా వంకాయలకి పట్టించండి. ఇలా చక్కగా స్ప్రింకిల్ చేస్తే వంకాయ మధ్యలోకి పడుతుంది. ఆ తర్వాత అయితే నూనె ఒక 2 స్పూన్లు నూనె అయితే వేయండి. ఈ నూనె, కారం, ఉప్పు వంకాయల్లోకి బాగా వెళ్ళి చక్కగా వంకాయ ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా అంతా వేసేసిన తర్వాత ఒకసారి నేను చేస్తున్నట్టు చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కారం, ఉప్పు వంకాయల అడుగు వరకు వెళ్ళి చక్కగా టేస్టీగా తయారవుతుందన్నమాట. మనం తినేటప్పుడు ఫ్లేవర్ అది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది, వంకాయ చాలా బేగా ఉడికిపోతుంది కదా. ఒక 5 నిమిషాల్లో చిటికలో చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఏం లేనప్పుడు వంకాయలతో చక్కగా ఇలా చేసుకొని కడుపు నిండా కమ్మగా తినచ్చండి. పెద్ద పెద్ద రెసిపీలు, ఎక్కువ మసాలాలు కొన్ని ఐటమ్స్కి అయితే కొన్ని వాటికి అవసరం ఉండదు. అందుట్లో వంకాయకి అస్సలు అవసరం ఉండదండి. చక్కగా ఇలా ఉప్పు, కారం, కాసంత నెయ్యి వేసుకుంటే చాలండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకొని ఇలా పక్కగా పెట్టుకొని ఈ మధ్యలో కూడా మళ్ళీ కొంచెం కారం, ఉప్పు వేసుకొని ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలండి. మనం ఇలా కారం, ఉప్పు, నెయ్యి వేయడం వల్ల వంకాయకి బాగా పడుతుందన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుందండి. నెయ్యి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ప్లేస్లో కాచిన నూనె వేసుకోండి, సరిపోతుంది. వేడి నూనె ఇలా మధ్యలో వేయడం వల్ల మనం కారం, ఉప్పు వేసాం కదండి, దానికి ఫ్లేవర్కి చాలా బాగా వస్తుందన్నమాట. నెయ్యి చూసారా, వంకాయలు ఇలా వేయగానే అలా కరిగిపోతుంది, అలాగే నోట్లో ఇలా పెట్టగానే వంకాయ అలా కరిగిపోతుంది, కమ్మగా ఉంటుందండి తింటున్నప్పుడు. నెక్స్ట్ ఇంకొక వైపు కూడా వంకాయని ఇలాగే టర్న్ చేసుకొని దానికి కూడా కొంచెం కారం, ఉప్పు ఇలా వేరు చేసుకొని కొంచెం కారం, ఉప్పు, ఒక 2 చెంచాలు నెయ్యి వేసేసుకొని వాటిని కూడా కరిగే వరకు అలా కొంచెం సిమ్లోనే పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రెసిపీ చేసేటప్పుడు పొయ్యినైతే మొత్తం స్టవ్ని సిమ్లో పెట్టేయండి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇలా సిమ్లో పెట్టిన తర్వాత నెయ్యి అంతా కాగిపోయిన తర్వాత వంకాయలు చూడండి ఎంత బాగా తయారయ్యాయో. ఈ వంకాయలు ఇలా నోట్లో పెట్టుకోగానే హల్వాలా కరిగిపోతాయండి, మామూలుగా ఉండదు. ఈ నూనెలోని వేడిగా మరుగుతున్న నూనెలో నెయ్యి ఒకటి వేసామేమో, ఆ నెయ్యి ఒకటి మిక్స్ అయ్యి చాలా కమ్మగా ఉంటుందండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ అయితే తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏం వండబుద్ధి అవ్వట్లే, బద్ధకంగా ఉందన్నప్పుడు కంపల్సరీ ఇదైతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సాంబార్లోకి, పప్పు టమాటాలోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ అయితే ఇంకా అన్నం పెట్టేసుకుందాం. వేడి అన్నంలోని ఈ వంకాయ వేసుకొని తింటుంటే, ఏ వంకాయ మామూలు వంకాయ కాదు కదా, నేతి వంకాయ వేసుకొని తింటుంటే ఆహా అద్భుత అనాల్సిందేనండి. ముద్దకి వంకాయ అయితే హల్వాలా కరిగిపోతుందండి, మామూలుగా ఉండదు. ఈ నెయ్యి కరిచిన నూనె కొంచెం వేసుకున్నాం అంటే నెయ్యి బాగా కరిగిందేమో ఆ నూనెలోని, చక్కగా ఇలా మొత్తం అంతా కలుపుకొని కొంచెం వంకాయ ముక్క తీసుకొని అలా అన్నం ముద్దలో కలుపుకొని నోట్లో పెట్టుకొని తింటుంటేనండి అద్భుత అనాల్సిందే. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అన్నిటికంటే ముఖ్యంగా లైక్ చేయండి.